సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పాడు. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్ములా కేసు పెట్టి నీకు చేతగానోడు ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి, దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు. అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పారు అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష Telangana has the highest availability of numerical skills with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking skills, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. Adhyaksha, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఏ ఫోకస్ ఆన్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ విత్ varying salary expectations. The state's emphasis on technology and proficiency in critical skills positions. It has a hub for industries seeking adept and adaptable professionals, especially in IT, finance, engineering, and technical career choices. It is no secret that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement. అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా చేద్దామనుకుంటున్నటువంటి విషయం అప్పటికే ముందు చెప్తున్నారు 2024లో. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ విజన్, కొలాబరేషన్ టేక్స్ సెంటర్ స్టేజ్, fostering a convergence of talent from divergent backgrounds. Government sponsored hackathons and innovation challenges serve as catalysts for creativity, propelling computer vision into applications that redefine India's interaction with the visual world. An exemplary illustration of this collaborative innovation is the synergy between T-Hub and T-Works in the state of Telangana. T-Hub, T-Works ద్వారానే చాలా మటుకు మనం సాధించాం, మన ఫలితాలు సాధించాం, చక్కగా మనం రిజల్ట్ సాధించాం. కాబట్టి నేను కోరుతా ఉన్నా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా డిమాండ్స్ లాస్ట్ నాకు డిమాండ్ మీరు కేటాయించిన నిధులు MAUDకి ఎస్పెషల్ హైదరాబాద్కి నిధులు కేటాయిస్తారు తప్ప అవి ఖర్చు చేయట్లేదు. కాబట్టి 10,000 కోట్ల మీద కేటాయిస్తున్నారు. జీతభత్యాలు మెయింటెనెన్స్ లోన్ల మటు కాకుండా ఎక్స్క్లూజివ్గా 10,000 కేటాయించి 4 సిటీ చక్కర్ల పడి ఉన్న హైదరాబాద్ సిటీని ఆగం చేయదని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు.